హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను కదా. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. అంతా మీతో షేర్ చేస్తాను, చూసేయండి. ఇంకా కూర్చునేదానికి కూడా ప్లేస్ అయితే ఏం లేదు, అంతమంది అయితే ఉన్నారు. ముందు పక్క వచ్చేసి ఒక గ్యాలరీలో విఐపీస్ అయితే కూర్చోబెట్టారు. ఇంకా మిగతా వాళ్ళందరూ బ్యాక్ సైడ్ అయితే కూర్చొని ఉన్నారు. ఫస్ట్ టైమే చూస్తున్నాను నేనైతే స్వామివారి కళ్యాణం. అయితే మామూలుగా గుడికి ఎదురు సైడ్ నుంచి అయితే వేస్తారంట కళ్యాణం చేసేదానికి పీటలు. ఈసారి అయితే సైడ్గా వేశారు. జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్లేస్ సరిపోదనేసి. ఇంకా ఇప్పుడు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్లేస్ ఆడికాడికి సరిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా జనాలు ఎక్కువైతే సరిపోదు అనుకుంటాను. చాలామంది నిల్చొనే కళ్యాణం చూస్తున్నారు. కొంచెం క్లియర్గా చూపిద్దామనేసి సైడ్ కూడా వెళ్ళాను. అసలు కనపడటం లేదు. ఫ్యాన్లు కెమెరాలు అయితే అడ్డొస్తున్నాయి. ఇంకా ఇక్కడికి వచ్చేసి కూర్చున్నాను మా వాళ్ళతో పాటు అయితే. ఇంకా వాటరు మజ్జిగ అయితే ఇస్తూ ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. ఇంకా కళ్యాణం జరుగుతాను ఇంకో పక్క. మేమైతే పిల్లలు ఉండలేదు, ఏడుస్తూ ఉన్నారు. ఇంకా ఉబ్బగా ఉందనేసి మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా ప్రసాదాలు అయితే పెడతా ఉన్నారు. ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసరికి కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు భోజనాలు పెట్టేదానికైతే. ఇంకా అందరు లైన్లో నిల్చుంటున్నారు అప్పుడే. ఇంకా మేము కూడా లైన్లోకి అయితే వచ్చేసాము. ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ చేశారు. 12 కాకముందే అయితే స్టార్ట్ చేశారు. 11:40 అలా అయింది టైం అంతే. ఇక్కడ క్యూ లైన్స్ అయితే ఉన్నాయి కదా, దండిగానే ఉన్నాయి. ఇబ్బంది అయితే ఏం లేదు తోసుకోకుండా అయితే. ఈరోజైతే పులిహోర, పెరుగన్నం, బెల్లమన్నం అయితే పెట్టేశారు స్వామివారి ప్రసాదం.
ఇంక ఇక్కడైతే అందరం కూర్చొని అయితే తింటూ ఉన్నాము. అద్వి అయితే నిద్రపోతూ ఉండింది. మేమైతే ఇంకా కళ్యాణం లేట్ అయిపోతుంది అలానే తొడుకొని వచ్చేసాము. కళ్యాణం అయితే అయిపోయింది. పూలమాలలు అయితే మారుస్తూ ఉన్నారు స్వాముల వాళ్ళకైతే. ఇంకా అందరూ అయితే నిల్చున్నారు. చాలామంది అయితే భోజనాల దగ్గర ప్రసాదాల దగ్గర అయితే ఉన్నారు. కళ్యాణం అయిన వెంటనే అయితే స్వామివారు మాడవీధుల్లో అయితే ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇంకా అదే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పల్లకి మోసే వాళ్ళు, దీటి పట్టే వాళ్ళకైతే డ్రెస్ కోడ్ అయితే ఉంది. గ్రీన్ షర్ట్ లాగా వైట్ పంచ్ అనమాట. ఇంకా అందరూ అయితే ఇక్కడ ఉన్నారు. స్వామివారు ఊరేగింపుగా అయితే వెళ్తున్నారు. ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండే వీధిలకు కూడా వస్తుంది స్వామివారు అయితే. మార్నింగ్ టైంలో ఒకసారి, ఈవినింగ్ టైంలో ఒకసారి అయితే ఊరేగింపుగా వీధుల్లో తిరుగుతారు స్వామి. ఇంకా స్వామివారు అలా బయలుదేరారు. ఇప్పుడైతే ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు కదా, ఇక్కడైతే ఫ్లవర్స్ అవి డెకరేషన్ చేస్తున్నారు కదా, అవైతే అందరూ ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. చైర్స్ వేసుకొని మరీ అయితే ఫ్లవర్స్ లాక్కుంటున్నారు. ఇంకా అక్షింతలు ముత్యాలు అయితే ఇస్తారు కదా కళ్యాణం జరిగిన తర్వాత. ఇంక ఇక్కడైతే ఇస్తూ ఉన్నారు. చాలామంది అయితే ఉన్నారండి, తోసుకుంటున్నారు ముత్యాలు అక్షింతలు తీసుకునేదానికైతే. సరిగ్గా ఇక్కడ మెయింటైన్ చేయలేదని చెప్పచ్చు. క్యూలో ఒకరు వెనుక ఒకరు వెళ్తూ ఉంటే ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా మిడిల్లో ఒక ఆయన అయితే లాక్కొని ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన చేతుల్లోంచి అయితే అందరూ 2-3 అలా లాక్కుంటూ ఉన్నారు. అక్కడైతే కొంచెం ఇబ్బంది పడ్డాము. ఫైనల్గా అయితే తీసుకున్నాము. ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము. స్వామివారు అయితే ఊరేగింపుగా అయితే వస్తున్నారు. ఇంకా స్వామివారు వచ్చే ముందైతే ట్యాంకీతో నీళ్ళు పట్టుకుంటూ వెళ్తారనమాట. ఇంకా వీళ్ళు వచ్చేసి పీటలు వేస్తున్నారు. స్వామివారికి పీటలు వేస్తారంట కళ్యాణం అయిపోయిన తర్వాత. ఇంకా అందరూ ఎవరింటి ముందు వాళ్ళైతే క్లీన్గా చేసేసుకొని ముగ్గు పిండితో పీటలు అయితే వేసుకుంటున్నారు. ఇంక ఈ అమ్మాయి వచ్చేసి మా వదిన వాళ్ళ పెద్దనాన్న కూతురు పావని. స్వామివారిని ఊరేగింపు చేసేటప్పుడు మామూలుగా ఒక బండిలో కూర్చోబెట్టి లాక్కొని వెళ్తారు కదా, అలా కాకుండా కళ్యాణం జరిగిన తర్వాత అయితే పల్లకిలో మోసుకొని వెళ్ళాలి. ఇంకా ఒక క్షణం కూడా లేట్ చేయకుండా మోసుకొని వెళ్తానే ఉంటారనమాట స్పీడ్గా. ఇంకా అంతా తిరుక్కొని అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసారు ఫైనల్గా. ఇంకా గుడిలోకి అయితే వెళ్తారు మళ్ళీ.
గుడి ముందు పక్కైతే స్వామివారికి హారతి అయితే ఇచ్చారు. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత అయితే లోపలికైతే ఎత్తుకొని వెళ్తున్నారు పల్లకిని. ఇంకా అందరైతే వెనకమ్మ వెళ్తూ ఉన్నారు. ఇంకా ముందు పక్క కోలాటాలు వేసే వాళ్ళు కోలాటాలు వేస్తున్నారు. కేరళ నుంచి వచ్చిన వాళ్ళైతే డ్రమ్స్ అయితే చాలా బాగా వాయిస్తున్నారు. ఇంకా ముందు అంతా వాళ్ళు వెళ్తూ ఉంటే ఇంకా స్వామివారు వెనక వస్తూ ఉంటారు. ఇంకా జనం చూడండి, ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. ఇంకా వాహన అలంకార మండపంలోకైతే తీసుకొని వెళ్ళారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కటన్ వేసేస్తారు. ఇంకా మనకేం కనపడదు. ఇంకా అంతటితో అయితే స్వామివారి ఊరేగింపు అయితే అయిపోయింది కళ్యాణం జరిగిన తర్వాత. ఇంకా సాయంత్రం అయితే గజవాహనం మీద అయితే స్వామివారు మళ్ళీ ఊరేగింపుకైతే వస్తారు ఊర్లోకి. ఇంకొచ్చేసి ఇది ఈవినింగ్ టైంలో మేమైతే బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే వీడియో తీసుకుందామని అయితే వెళ్ళాము. ఎలా డెకరేషన్ చేశారు ఏంటి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఈ ఇయర్ అయితే. బస్ స్టాండ్ నుంచి అయితే లైటింగ్స్ అయితే ఉన్నాయి. డెకరేషన్ ఎలా చేశారనేది కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా బాగా చేశారు, రియల్గా చూశాను కాబట్టి. ఇప్పుడైతే గజవాహనం మీద స్వామివారు అయితే మళ్ళీ మాడవీధుల్లో ఊరేగింపుకైతే వస్తున్నారు.
ఇక్కడ నుంచి అయితే సైలెంట్గా వెళ్తున్నారు కదా. ఏం లేదండి, మసీద్ ఉంది, ఇంకా ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారంట ఈ ఏరియాలో. ఇంకా వాళ్ళు నమాజ్ చేసుకుంటూ ఉంటారు కదా, ఎందుకు డిస్టర్బెన్స్ అనేమో ఇక్కడ నుంచి అయితే సైలెంట్గా అయితే వెళ్తున్నారు. ఇంకా గుడి దగ్గరికి వెళ్తాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారంట మళ్ళీ. ఇంకా మధ్యలో అర్ధనారీశ్వర గుడి వస్తుంది శివయ్యది, అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఎవరన్నా మొక్కుకుంటారు కదా, అవి ఇవి పంచుతాము స్వామివారు వచ్చేటప్పుడు అని. ఇంకా అలా చాలామంది అయితే మజ్జిగ ప్యాకెట్లు, లస్సీ ప్యాకెట్లు అయితే పంచుతూ ఉన్నారు. ఇంక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు కోలాటాలు వేయటము అలా. ఇంకిప్పుడైతే అంకాలమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అంకాలమ్మ గుడి, చెన్నకేశ్వర గుడి అయితే పక్క పక్కనే ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ కోలాటాలు వేసే వాళ్ళకి, ఇంకా స్వామివారి వెంట తిరిగే వాళ్ళకైతే కాఫీలు ఇంకా బిస్కెట్లు అయితే ఇస్తూ ఉన్నారు రిలాక్స్ అయ్యేదానికైతే. ఇంక ఇక్కడ నుంచి అయితే ఒక వీధిలోకి అయితే వెళ్తుంది స్వామివారు ఊరేగింపుకైతే. ఇంకా పవర్ కూడా తీసేస్తారంట, ఇంకా ఇక్కడ కొంచెం వైర్లు కింద ఉన్నాయి. ఇంకా పవర్ అయితే ఆఫ్ చేశారు. ఇంకా ఆ వీధిలోకి అయితే స్వామివారు అయితే వెళ్ళారు. డైలీగా వెళ్ళారంట, ఈరోజు అయితే వెళ్ళారు. ఇంకా నందలూరు అంతా కరెంట్ లేకుండా మబ్బుగా అయితే ఉంది. ఇంకా స్వామివారి దగ్గర జనరేటర్లు ఉన్నాయి కదా, కలర్ఫుల్గా అయితే స్వామివారి అయితే కనపడతా ఉన్నారు. ఇంకా దీటిలు కూడా పడతా ఉంటారు కదా. ఇక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా నందలూరులో, అక్కడి వరకు అయితే వెళ్ళారు. ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ రివర్స్ అయితే తిరుక్కొని వెళ్తున్నారు. ఇంకా అర్ధనారీశ్వరుల గుడి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే కొద్దిసేపు అయితే ఆపేశారనమాట. ఇక్కడ వచ్చేసి కోలాటాలు ఇంకా డ్రమ్స్ అయితే వాయిస్తూ ఉన్నారు. ఇక్కడ కొంచెం టైం పట్టిందనమాట. అప్పుడు ఈ రూట్ వచ్చింది అన్ని రీలేనా. ఇప్పుడైతే మా వదిన వాళ్ళు ఉండే ఇంటి దగ్గరికి అయితే వస్తున్నారు ఊరేగింపుకి. ఇంకా నేను స్వామివారి దర్శనం చేసుకోలేదు, గుళ్ళకి వెళ్ళి సోమనాథ స్వామిది దర్శనం చేసుకుందామని చెప్పేసి రెడీ అయ్యాను. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాను. అక్కడ గుడి మూసేసి ఉంటారని చెప్పారు. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసారండి. ఇప్పుడు స్వామివారిని లోపలికైతే తీసుకొని వెళ్తారు. ఇంకొంచెం దూరం అయితే ఉంది లోపలికి వెళ్ళడానికి. ఇంకా లోపల ఎలా డెకరేషన్ చేశారు ఏంటనేది మీకు కూడా చూపిస్తాను. చాలా కలర్ఫుల్గా అయితే ఉంది సోమనాథ స్వామి దేవస్థానం అయితే. లైట్లతో అయితే వెలిగిపోతూ ఉంది గుడి వచ్చేసి. అది మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి.
ఇంకా దశావతారాలు ఉంటాయి కదా, ఇంకా అలాగైతే ఇలా ఉన్నాయి. కల్కి అవతారం అని చెప్పేసి, నరసింహ అవతారం అని, వామన అవతారము, మత్స్య అవతారం అలా ఉంటాయి కదా, ఇవైతే ఇలా ఉన్నాయండి. ఫ్రైడే కళ్యాణం జరిగింది కాబట్టి సాటర్డే రోజు వచ్చేసి రథోత్సవం. రథాన్ని కూడా అంతా సిద్ధం చేసేసారు, పూలతో అలంకారం చేసేసారు. రేపు వచ్చేసి 7 నుంచి అయితే రథం కదులుతుందని చెప్తున్నారు, కానీ 8 అలా అవుతుందంట. అంతా రెడీ అయిపోయింది. ఇంకా స్వామివారు ఇప్పుడు గుళ్ళకి వెళ్ళిన తర్వాత అయితే ఇంకేం ఉండదు ప్రోగ్రామ్స్. ఇంకా రేపు వచ్చేసి రథోత్సవం అయితే ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి గుడి ఫ్రంట్ సైడ్ నుంచి మేము తక్కువ అనమాట ఇలా దర్శనానికి వెళ్ళడము. మాకు అటు సైడ్ నుంచి దగ్గర, అటు సైడ్ నుంచి వెళ్తాము. ఇంక ఇదంతా ఫ్రంట్ సైడ్ వ్యూ. నైట్ టైం కాబట్టి గుడి వచ్చేసి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. ఇంకా పక్కనే కోనేరు అయితే ఉంటుంది. ఇంకా ఈ కోనేరులో నీళ్ళు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే నీళ్ళు ఉండవు, ఇప్పుడైతే నీళ్ళు ఉన్నాయి. ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత అయితే గ్యాలరీస్ అవన్నీ తీసేశారు, ఇంకా అడ్డం కదా అని చెప్పేసి. ఇప్పుడు గుడి వచ్చేసి క్లోజ్ చేసేసారు. 8 వరకే ఉంటుందంట ఓపెన్లో. 8 నుంచి దర్శనాలు అయితే ఏమి ఉండవంట. ఇంకా రేపు మార్నింగే నాకు దర్శనం అవుతుంది. ఇంకా దర్శనం అయితే చేసుకోలేదు ఇప్పటి వరకు. ఇంకా ఇప్పుడు కూడా జనాలు అయితే ఉన్నారు గుడిలో. ఇంకా చుట్టుపక్కల వాళ్ళైతే వస్తూ ఉంటారు కదా. ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. ఇక్కడ ఆకు పూజ చేస్తారు. ఇంతవరకు అయితే నా యూట్యూబ్ ఛానల్లో స్వామినాథ స్వామి టెంపుల్ గురించి ఇంత క్లియర్గా అయితే చూపించలేదు. ఇప్పుడైతే చూపిస్తున్నాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారనేసి. కళ్యాణం కూడా చాలా బాగా అయితే జరిగింది. ఇంకా సైడ్లో వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహమే ఉంటుంది. ఇప్పుడు ప్రసాదాలు పెట్టే కౌంటర్ దగ్గర అయితే ఒక్కరు కూడా లేరండి, ఇంకా నైట్ అయిపోవడంతో. ఇంకా రేపు మళ్ళీ మార్నింగ్ అంతా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఇంకా రథోత్సవం ఉంది కాబట్టి ఇంకా అన్నీ డెకరేషన్ చేసేటి కూడా తీసేస్తూ ఉన్నారు, ఇంకొంచెం అడ్డంగా ఉండేటి అలా. స్వామివారిని అయితే అలంకార మండపంలోకి అయితే తీసుకొని వెళ్ళారు. ఇంకా రేపు రథోత్సవానికి అయితే స్వామివారిని మళ్ళీ తీసుకొని వస్తారు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు వచ్చేసి రథోత్సవం వీడియో అయితే చూపిస్తాను.